పేరు పంచ. నా వీడియోల ముందు చూసే ఉంటారు. శబ్దభేది చదువుకుంటున్నాం. సంజ్ఞ, సరణం, క్రియ విశేషణ అయిపోయింది. ఈరోజు మనం సంబంధ బోధక అవ్యయ్ చూద్దాం. సంబంధ బోధక్ అవ్యయ్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏంటి? వికారి. స్టార్టింగ్లో సంజ్ఞ, సరణం, క్రియ, విశేషణ్ ఈ 4 వికారి అని చెప్పాం కదా. సంజ్ఞ, సరణం, క్రియ, విశేషణ్ ఈ 4టిని వికారి శబ్దని అంటాం. ఆ వికారి మిగతా 4 ఆ వికారి లేదా అవ్యయ్ అని అంటాం. క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. సో ఇందులో అవ్యయ్ అంటే ఏంటి? ఆ అంటే ఏంటి? నహి, కాదు, లేదు. వ్యయ్ అంటే ఏంటి? వికార్, పరివర్తన్, చేంజ్ అనమాట. అంటే ఏంటి? जिस शब्द में व्यय अर्थात विकार या परिवर्तन ना हो, ये वर्ड అయితే చేంజ్ అవ్వదో उसे हम अव्यय या अविकारी कहते हैं. అంటే మన సంజ్ఞ, సరణం, క్రియ, విశేషణ లింగ వచన నుంచి అది చేంజ్ అవుతుంది వర్డ్స్. కానీ ఈ లింగ వచన కారక నుంచి చేంజ్ అవ్వపోయిన వర్డ్స్నే మనం ఏమంటాం? అవ్యయ లేదా అవికారి శబ్దని అంటాం. ఇది సదే సమాన్ రహతే హై, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్తో అయితే తెలుస్తుంది చూడండి. జబ్, తబ్, అభి, ఇధర్. ఓకే, ఇధర్, ఉధర్, తుమ్ యహా आओ, తుమ్ వహా జాओ. సో అందులో చేంజెస్ ఉండదు. లింగ్ అయినా ఆడైనా మగైనా దానికి మనం చేంజెస్ యహా వహాకి మనం మార్చాం. ఓకే, సో అందుకే దానికి అవికారి లేదా అవ్యయ్ అంటాం. సో ఇస్కా పరిభాష, डेफिनेशन ఏంటి? जो अव्यय किसी संज्ञा के बाद आकर उस संज्ञा का संबंध वाक्य के दूसरे शब्द से संबंध दिखाता है तो उसे संबंध बोधक. అంటే ఒక సంజ్ఞ రెండు సంజ్ఞలు ఉంటాయి, రెండు సంజ్ఞల మధ్య సంబంధం తెలిపేదే సంబంధ బోధక్ अव्यय అన్నమాట. दो संज्ञाओं अथवा सर्वनामों का आपस में संबंध स्पष्ट करने के लिए संबंध सूचक का प्रयोग होता है. ఇది సింపుల్గా అర్థమయ్యేది. दो संज्ञाओं अथवा सर्वनामों का आपस में संबंध स्पष्ट करने के लिए संबंध सूचक का प्रयोग होता है. इसका उदाहरण क्या है? एग्जाम्पल्स ఏంటి అంటే निकट, दूर, आगे, पीछे, अंदर, बाहर, ऊपर, नीचे, और, तरफ, द्वारा, अलावा, बिना ఈ వర్డ్స్ అన్నీ సంబంధ బోధక్ సూచక్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కే ఆగే శ్యామ్ ఖడా హై. ఇక్కడ రాము, ఇక్కడ శ్యామ్ ఈ రెండిటికి మధ్యన మనకి సంబంధం తెలుపుతుంది. ఏంటి? ఆగే ఖడా హై అని. ఓకే, నెక్స్ట్ ఏంటి? సంబంధ బోధక్ కే భేద్. ఓకే, సంబంధ బోధక్ కే भेद ఏంటంటే प्रयोग के आधार पर. ओके, संबद्ध या विभक्ति सहित अने जिन अवयव शब्दों का प्रयोग कारक అంటే విభక్తి చిహ్న కారక్లోని మనం నేర్చుకుందాం. कारक कर्ता ने कर्म को करण से, संप्रदान को के लिए, पदान से అని ఉన్నాయి కదా. कारक ఆ कारक के साथ होता है तो उन्हें हम विभक्ति सहित అని అంటాం. విభక్తినే కదా కారక్ అంటాం. సో విభక్తి చిహ్నలు ఇవి. సో దాంతో ఉంటే దానికి ఏమంటాం? సంబద్ధ బోధక అవ్యయ్ అంటాం. ఎగ్జాంపుల్ ధన్ కే బాద్ కదా, నర్ కి విభక్తి చిహ్నలు అన్నమాట ఇవి. సీతా కే ఘర్ కే పాస్ మేరా ఘర్ హై. ఈ కే అనేది కూడాను విభక్తి చిహ్న, అందుకే అది విభక్తి సహిత్. సెకండ్ ఏంటి? విభక్తి రహిత్, విభక్తి చిహ్నలు లేనివి. जिन अवयव शब्दों का प्रयोग बिना कारक विभक्तियों के होते हैं उन्हें अनुबद्ध या विभक्ति रहित संबंध बोधक अव्यय అంటాం అన్నమాట. ఏంటి ఎగ్జాంపుల్? రహిత్, సహిత్ అనే సెంటెన్స్లో ఈ వర్డ్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? వహ పరివార్ సహిత్ ఆయా, పుత్రం సమిత్ జీతా అదనమాట. మూడోది ఏంటి? ఉభయ విధి. ఉభయ అంటేనే రెండు ఉంటుంది. ఏంటి ఆ రెండు? విభక్తి సహిత్, విభక్తి రహిత్. ఆ రెండు యూజ్ చేసేదే ఉభయ విధి. जिन अवयवों का प्रयोग विभक्ति सहित और विभक्ति रहित दोनों का प्रयोग होता है उसे हम उभय विधि संबंध बोधक अव्यय कहते हैं అంటాం అన్నమాట. దీని ఎగ్జాంపుల్ ఏంటి? द्वारा, बिना. यह पत्र मीरा के द्वारा लिखा गया है. మీరా ద్వారా రాయబడింది. సో ఉభయ విధి. ఇక్కడ కే కూడా వచ్చింది, ద్వారా వచ్చింది కదా, అందుకు. मैं उसके बिना नहीं जाऊँगा.
मैं उसके बिना नहीं आऊँगा, नहीं ఆਉਂగి. సో ఇవన్నీ బినా ద్వారా అనేది ఏంటి ఉభయ విధి రెండు ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నది సెకండ్ సెంటెన్స్లో లేదు, అందుకే అది ఉభయ విధిలో వస్తుందన్నమాట. ఫస్ట్ వన్ మన प्रयोग के आधार पर చూసాం, ఇది अर्थ के आधार पर. अर्थ के आधार पर చాలా ఉన్నాయి. టైప్స్ గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ సంబంధ సూచక్ ఏంటి అని గుర్తుపెట్టుకుంటే చాలు. అందులో ఏటేటి ఉన్నాయో వర్డ్స్ గుర్తుంటే చాలు. कालवाचक, जिन शब्दों से समय का बोध हो, समय का बोध होता है उन्हें कालवाचक संबंध बोधक कहते हैं. टाइम अनమాట. जैसे बाद में, उपरांत, తర్వాత. तुम राम के बाद आना, ఈ బాద్ అనే వర్డ్ టైం చెప్తుంది కదా, అందుకు అది కాలవాచక్. సెకండ్ వన్ ఏంటి, స్థానవాచక్. जिन अवयव शब्दों से स्थान का बोध हो, प्लेस గురించి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ आगे, पीछे, ऊपर, नीचे, निकट, अंदर, बाहर, समीप. कहता प्लेस. तुम उसके आगे जाओ, तुम आगे लो, पीछे जाओ, निकट हूँ, मैं अंदर में हूँ, बाहर हूँ. సో ఇవన్నీ ప్లేస్ డిసైడ్ చేస్తుంది, అందుకే స్థానవాచక సంబంధ బోధక అనమాట. నెక్స్ట్ దిశ. दिशा डायरेक्शन. जिन अव्यय शब्दों से दिशा का बोध होता है उन्हें दिशावाचक संबंध बोधक अव्यय कहते हैं. जैसे कि एटेटी वर्ड्स और, तरफ, आसपास, प्रति आदि. एग्जांपल एटी, तुम मेरी ओर देखो, ना వైపు చూడు. ఇదేంటది, దిశ అన్నమాట. नेक्स्ट साधन. साधन, जिन अवयव शब्दों से साधन का बोध हो उन्हें साधनवाचक संबंध बोधक. साधन అంటే ఏంటి, ద్వారా, జరియే, సహారే, మాధ్యం సే. నాకు నీ వల్లే జరిగింది, వాడి వల్లే వచ్చింది అంటాం కదా తెలుగులో. సో అదే హిందీలో ద్వారా, జరియే, సహారే, మాధ్యం అనమాట. वह हमेशा मित्र के सहारे ही जाता है ना, అలాగనమాట. नेक्स्ट वन कारण. कारण, रीज़न. जिन अव्यय शब्दों से किसी कारण का बोध हो उन्हें कारणवाचक संबंध बोधक अव्यय कहते हैं. कारण, हेतु, वास्ते, निमित्त, खातिर इवన్నీ वर्ड्स कारणवाचक संबंध बोधक అనమాట. वह अनपढ़ के कारण धोखा खाया. वह अनपढ़ के कारण ధోకా కాయ, చదువు లేకపోయింది కాబట్టి వాడు మోసపోయాడు. రీజన్ చెప్తున్నాడు అనమాట ఎందుకు మోసపోయాడు అని. సో नेक्स्ट वन सादृश्य समतावाचक. जिन अवयव शब्दों से समानता का बोध हो, समानता का बोध हो उन्हें सादृश्यवाचक संबंध बोधक अव्यय कहते हैं. समानता, तरह, भांति, बराबर, तुल्य, योग्य, लायक. मैं तुम्हारे लायक बनूंगा అంటాం, అంటే నేను నీలాగా అవ్వాలని ఉంది అంటే తులన అక్కడ చెప్తున్నాడు, ఈక్వాలిటీ చెప్తున్నాడు. అనుసార్, అనురూప్, అనుకూల్, దేఖాదేఖి ఈ వర్డ్స్ అన్నీ దేంది, సాదృశ్ లేదా समतावाचक संबंध बोधक. एग्जाम्पल, राम और श्याम दोनों बराबर लंबे हैं. नेक्स्ट ఏంటి, विरोध. विरोध అంటేనే ఆపోజిట్. जिन अवयव शब्दों से विरोध का बोध हो उन्हें विरोधवाचक संबंध बोधक अव्यय कहते हैं. जैसे कि विरोध, खिलाफ, उल्टे, विपरीत, प्रतिकूल ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి విరోధలోని. मैं उसके विरुद्ध हूँ, मैं उसके खिलाफ हूँ, मैं उसके उल्टा चलूँगा, है ना. ఈ వర్డ్స్ అన్నీ విరోధవాచक సంబంధ బోధక అన్నమాట. एग्जाम्पल అయితే सेंटेंस అయితే తెలుస్తుంది. आतंकवादी कानून के खिलाफ लड़ते हैं. ओके, आतंकवादी कानून के खिलाफ लड़ते हैं. సో ఖిలాఫ్ అనే వర్డ్స్ వచ్చింది కదా, విరోధం. అలాగే संघ या सीमावाचक. जिन अव्यय शब्दों से किसी सीमा का पता चले, लिमिट అన్నమాట, उन्हें सीमा या संघवाचक संबंध बोधक अव्यय कहते हैं. लिमिट ఏంటి, तक, लौ, पर्यंत, भर, मात्र ఈ వర్డ్స్ అన్నమాట. मैं ఢిల్లీ तक गया, నేను ఢిల్లీ వరకు వెళ్ళాను. సో అది లిమిట్ చెప్తుంది. సో అందుకు అది ఏంటది, सीमावाचक संबंध बोधक अव्यय. ओके, नेक्स्ट है हेतु. जिन शब्दों से हेतु का बोध हो उन्हें हेतुवाचक. हेतु ఏంటంటే అందులో వర్డ్స్ రహిత్, అథవా, శివ, అతిరిక్త్ ఆది.
ప్రశ్నों का उत्तर पहला अथवा दूसरा लिखो. సో ఇక్కడ మనం ఏంటంటున్నాం అథవా, సో చాయిస్ ఇస్తున్నాం, ఇదే లేక అది అలాగా. సో దానికి మనం హేతువాచక్ అని చెప్తాం అనమాట. అలాగే సహచర్ వాచక్. ओके, जिन शब्दों में जिन शब्दों से सहचर या साथ का बोध हो उन्हें हम सहचर वाचक संबंध बोधक अव्यय कहते हैं. जैसे कि समेत, संग, साथ आदि. ओके, तुम सुमन के साथ जाना, ఇక్కడ మన साथ जाना అన్నాం కదా. సో అదేంటిది సహచర్. तुम सुमन के साथ जाना ఇది సహచర్, తోడు అన్నమాట. ఓకే, थर्ड वन, फर्स्ट वन प्रयोग, सेकंड वन अर्थ అయిపోయింది, थर्ड वन व्युत्पत्ति या रूप के आधार पर. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, మూల్ సంబంధ బోధక్. मूल అంటే కూడా చెప్పాం కదా, మూలమైనది. जो अव्यय किसी दूसरे शब्द के योग से नहीं बनते हैं अपितु अपने मूल रूप में ही रहते हैं उन्हें मूल संबंध बोध. మన ముందు వీడియోలో చదువుకున్నాం, పడనా, పడ్ అనేది మూల్ ధాతు అని క్రియలో. సో అలాగే ఇది మూల్ మెయిన్ అనమాట. సో వేరే దాంతో కలిసి ఉండదన్నమాట. సో ఇస్కా అప్నా మూల్ రూప్ హీ रहता है. ఓకే, దీని వర్డ్స్ ఏంటి, బినా, సమేత్, పూర్వక్, తక్ ఇవన్నీ మూల్ సంబంధ్ బోధ. సెకండ్ వన్ ఏంటి, యౌగిక్ సంబంధ బోధ. जो अव्यय సంజ్ఞ, విశేషణ్, క్రియ ఆది కే యోగ్ సే బంతే హై, ఈ మూడుతో కలిపి తయారవుతుందో దాన్ని మనం యౌగిక్ సంబంధ బోధక్ అని అంటాం. పర్యంత్, పరి ప్లస్ అంత్ అలాంటి వర్డ్స్ అన్నీ యౌగిక్ సంబంధ బోధక్లో వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చే, ఇందులో కొన్ని వర్డ్స్ మనకి క్రియా విశేషణలో యూజ్ అవుతుంది. సో ఎలా పోల్చుకుంటాం? సో సింపుల్, చూడండి, ఇలాంటి వీడియోస్ నేను తీస్తూ ఉంటాను. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు వెతుక్కోకుండా మీకు నా ఛానల్లోని కొత్త వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, చదవండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే చెప్పండి కమెంట్స్లో. ओके, सो क्रिया विशेषण में भी ये अव्यय आते हैं, परंतु जब ये शब्द क्रिया की विशेषता बताए तब वह क्रिया विशेषण होता है. మనకి అందులో నేటి సంబంధం రెండు సంజ్ఞల మధ్యన సంబంధం చెప్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఆ వర్డ్స్ ద్వారా క్రియ తలక గుణాలు చెప్తుంది. జైసే రామ్ ఆగే ఖడా హై, ఆగే పెట్టాం కానీ ఈ క్రియ గురించి పెట్టాం అనమాట. అందుకే ఇది క్రియా విశేషణ. వహ ఆగే చల్ రహా హై, ఇది క్రియ ముందు ఉన్నది ఇది ఈ వర్డ్, అందుకే ఇది క్రియా విశేషణ. లేకపోతే రెండు మీకు సంజ్ఞ ఉంటే అది సంబంధ బోధక్ అవ్యయ అవుతుంది. రమేష్ నీచే బైఠా క్రియా, నీచే వర్డ్ కదా. సతీష్ ఊపర్ సో రహా హై క్రియ అయిపోయింది. కహా సో రహా హై, ఊపర్, అందుకే ఇది క్రియా విశేషణ. ఓకే, जबकि दो संज्ञा या सर्वनाम के बीच संबंध का बोध कराते हैं. చెప్పాను కదా, రెండు సంజ్ఞలు లేదా సర్వనామం మధ్య సంబంధం చెప్తుందో దాన్నే మనం సంబంధ బోధక్ అంటాం. ఇదేం చేస్తుంది, క్రియ గురించి చెప్తుంది. సో అందుకే అది క్రియా విశేషణ. రామ్ కే ఆగే శ్యామ్ ఖడా హై, రామ్ కే ఆగే శ్యామ్ ఖడా అంటే రాముడికి శ్యామ్కి సంబంధం చెప్తుంది, అందుకే ఇది సంబంధ బోధక్ అవ్యయ అనమాట. నెక్స్ట్ ఉన్నది ఏటేటి అంటే వహ సురేష్ కే ఆగే చల్ రహా హై, వహ సురేష్ ఈ రెండు గురించి చెప్తుంది అనమాట, కి ఆగే అని. సో రమేష్ పేడ్ కే నీచే, ఈ రమేష్కిని పేడ్కి మధ్యని చెప్తుంది. సతీష్ ఛత్, ఈ రెండు సంజ్ఞ కదా, ఈ రెండు సంజ్ఞ, అలాగే ఈ రెండు సంజ్ఞకి మధ్యని చెప్తుంది కాబట్టి ఇది సంబంధ బోధక్ అవ్యయ. సో రెండిట్లో డిఫరెన్స్ చూసుకోండి. సో థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.